హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్లాక్ స్వీడన్. సో ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా సెన్సిటివ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతో. సో ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఇమిగ్రేషన్. చాలా 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 సెన్సిటివ్ టాపిక్ అనమాట. ఎందుకు నేను ఇమిగ్రేషన్ మీద టాపిక్ చేయాలి అని నేను అనుకుంటున్నాను అంటే, నేను ఒక ఇండియా నుంచి స్వీడన్లో ఉంటున్నా. సో నేను ఒక ఇమిగ్రెంట్ ప్రెసెంట్. ఓకే, కోర్స్ నేను ఒక సైంటిఫిక్ ప్రాజెక్ట్ మీద వచ్చాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వన్ ఆఫ్ ది ఇమిగ్రెంట్. సో రీసెంట్గా ఇక్కడ నేను కొన్ని సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత, కొన్ని డిస్కషన్స్లో విన్న తర్వాత, ఓకే, చాలామందికి ఇమిగ్రేషన్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అని అర్థమైంది. సో నా ఐడియాలజీ, లేకుంటే నేనేమనుకుంటా ఇమిగ్రేషన్ గురించి అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఇది రాంగ్గా వెళ్తే ఐఎమ్ సారీ, ఇది రైట్గా వెళ్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ పర్సనల్గా, నేను ఏ దేశం గురించి నెగిటివ్గా కానీ ఎవరి గురించి నెగిటివ్గా కానీ చెప్పాలని అనుకోవట్లేదు. సో పర్సనల్లీ ఇట్స్ మై ఒపీనియన్, మై observation towards history, my observation towards immigration. So one second. So ఏది రాంగ్గా తీసుకోకండి, రాంగ్గా ఇంటర్ప్రిటేట్ చేసుకోకండి. ఓకే, సో అకార్డింగ్ టు మీ, ఇఫ్ యూ సీ ద హిస్టరీ, మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకసారి మీరు ఇమిగ్రేషన్ అనే పదం తీసుకుంటే, మానవ జాతి మొత్తం ఇమిగ్రేషన్తోనే బతికిందనమాట. సో అంతే కదా, మనందరం మన ఫాదర్స్ వాళ్ళ ఫాదర్స్ అసలు ఒక దేశం నుంచి, అకార్డింగ్ టు ఫ్యూ థీరీస్, మనందరం ఆఫ్రికా నుంచి వచ్చాం. ఆఫ్రికాలో పుట్టారు మనుషులు అనేవాళ్ళు. సో ఆ తర్వాత ఆఫ్రికా నుంచి ప్రపంచం మొత్తం ఇమిగ్రేట్ అయ్యారు, అవునా? సో అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్. దిస్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1 ఆఫ్ ఇమిగ్రేషన్. సో ఫస్ట్ స్టేజ్లో హ్యూమన్ బీయింగ్స్ మనుగడ కోసం ఆఫ్రికా నుంచి మొత్తం అన్ని ప్రాంతాలకు వెళ్ళారనమాట. దిస్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఏంటంటే హ్యూమన్ సివిలైజేషన్. సో నేను అర్థం చేసుకున్నాను, లైక్ ఒక్కసారి మొత్తం మన చరిత్ర అంతా చూస్తే, మానవ చరిత్ర మొత్తం చూస్తే మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ అనమాట. నేను ఏ దేశం గురించి మాట్లాడలా. ఓకే, సో సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఏంటి? సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, పంట భూమి ఎక్కడ ఉంటుంది, లైక్ పంట పండించే ప్లేసెస్ ఏంటి ప్రపంచంలో. సో ఆ దేశాల వైపు జనాలు ఇమిగ్రేట్ అయ్యారు. సపోజ్ ఇండియాలో ఎందుకు ఇంత పెద్ద పాపులేషన్ ఉంటుంది? ఇండియా, చైనా ఎందుకు ఇంత పాపులేటెడ్ కంట్రీస్? ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా, ఇండో గంగా డెల్టా ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. మన ఓల్డ్ ఇండియాలో, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా. సో సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఉంది. అట్ దట్ సేమ్ టైం చైనాలో కూడా, ఈస్ట్ చైనా చాలా ఫెర్టైల్ ల్యాండ్, చాలా పెద్ద రివర్స్ వెళ్తుంటాయి. అలాగే నైల్, ఈజిప్ట్, గ్రీస్, ఇవన్నీ కూడా డెల్టా ఏరియాస్ అనమాట. సో ఆ డెల్టా ఉన్న ఏరియాకి మనుషులు వెళ్ళి అక్కడ పండించుకోవడం మొదలుపెట్టారు, తినటం మొదలుపెట్టారు. సివిలైజేషన్ డెవలప్ అయింది. సో రివర్స్ బ్యాంక్స్ దగ్గర సివిలైజేషన్ స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ ఆల్సో ఇమిగ్రేషన్. ఎక్కడి నుంచో వచ్చి ఈ నది ఒడ్డున నివసించారనమాట జనాలు. ఇట్స్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్. సో ఫస్ట్ స్టేజ్లో ఏం ప్రాబ్లం లేదు, సెకండ్ స్టేజ్లో స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అదొక సమూహాలుగా ఏర్పడ్డారు కాబట్టి అక్కడ ఏం పెద్ద ప్రాబ్లం లేదు. తినడానికి, సివిలైజేషన్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడింది. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్, ఇప్పుడు మనం చూస్తున్న ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఇమిగ్రేషన్. సో ఓకే, మానవులందరూ సెటిల్ అయిపోయారు వేరే దేశాల్లో, మన రాజ్యాల్లో సెటిల్ అయిపోయారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ సివిలైజేషన్స్లో ఆ రాజులు పాలన జరిగింది. తర్వాత కొట్టుకున్నారు, దేశాలు ఫామ్ అయినాయి. రాజ్యాలు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా రాజరిక వ్యవస్థ పోయింది. ఆ తర్వాత కొలనైజేషన్ వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత అది పోయింది. తర్వాత దేశాలు ఫామ్ అయినాయి. సో ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్
ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఇమిగ్రేషన్ అనేది చాలా కామన్గా ఉంది. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఇండియా మీదకి వచ్చిన, లేకుంటే స్పెయిన్ వాళ్ళు బ్రెజిల్, అర్జెంటీనా వైపు వెళ్ళిన, లైక్ డిఫరెంట్ కంట్రీస్ ఇమిగ్రేషన్లో పార్ట్ అనమాట ఇదంతా. సో ఆ కైండ్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇమిగ్రేషన్. సో దేశాలు ఫామ్ అయినాయి. ఈ దేశాల తర్వాత ఈ దేశాల్లో ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, సో ఎక్కడైతే ఇవన్నీ ఉంటున్నాయో హాస్పిటాలిటీ, జాబ్ ఆపర్చునిటీస్, టెక్నాలజీ ఏ దేశంలో అయితే ప్రొవైడ్ చేస్తారో, నో మ్యాటర్ అది యూఎస్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఫ్యూచర్లో ఇంకేదైనా కంట్రీ అవ్వచ్చు. సో ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ హ్యూమన్స్ వెళ్తారు, ఇది సహజం. ఇమిగ్రేషన్ ఈజ్ వెరీ కామన్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, హ్యూమన్ కైండ్. సో ఇమిగ్రేషన్ పక్కా జరుగుతుంటుంది. సో ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్స్లో బట్ రూల్స్ మారుతూ వచ్చినాయి. లైక్ మనకి దేశాలు ఫామ్ అవటం వల్ల, దేశాల మధ్య డిస్టర్బెన్సెస్ ఉండటం వల్ల, ఫ్రెండ్లీ దేశాలు ఉండటం, ఎనిమిది దేశాలు ఉండటం వల్ల, సో ఈ ఇమిగ్రేషన్ ఇష్యూ అనేది మోర్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయిపోయింది. కానీ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ని అర్థం చేసుకుంటారు, ఈ త్రీ స్టేజెస్ ఆఫ్ జరిగిన ఇమిగ్రేషన్ ప్రాసెస్లో, సో డెఫినెట్గా ఇమిగ్రేషన్ అనేది ఒక పెద్ద ఇదిలాగా జియో పొలిటికల్ ఇష్యూ లాగా చూడరు అనమాట. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకోలేకపోతున్నారో, సో హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ నేషనాలిటీ డామినేట్ చేస్తుంది, రిలీజియన్ డామినేట్ చేయటం మొదలవుతుందో, సో అప్పుడు ఇమిగ్రేషన్ అనేది ఇష్యూ అవుతుంది. అది నేను అబ్జర్వ్ చేసిన థింగ్ అనమాట. సో నువ్వు ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి సంబంధించిన రూల్స్ని, ఆ దేశానికి సంబంధించిన కల్చర్ని రెస్పెక్ట్ చేస్తుంటే ఇలాంటి ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఇండియన్స్ మోస్ట్లీ మనం ఫేస్ చేయమన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళ రూల్స్ని, వాళ్ళ రెగ్యులేషన్స్ని దాటి మన బిహేవియర్ కానీ, మన ప్రవర్తన కానీ ఉందంటే అప్పుడు అది నెగిటివ్ ఎఫెక్ట్ మనకు పడుతుంది. సో ఇమిగ్రేషన్ అవ్వటం తప్పేం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే అది మానవ జాతి అలానే ఎవాల్యుయేషన్ జరిగింది. సో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ దేశం ఒక రూల్స్, ఆ దేశం ఒక రెగ్యులేషన్స్, ఒక అకార్డింగ్ టు రూల్స్ నువ్వు ఇమిగ్రేట్ జరిగితే దట్స్ గుడ్. మీకు మీరుండే దేశానికి, అట్ ద సేమ్ టైం మీరు వెళ్ళిన దేశానికి, మీ దేశానికి అందరికీ మంచిగా ఉంటుంది అనమాట. సో అది నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్గా నేను చాలా రీల్స్, వీడియోస్ చూసాను అనమాట. ఇండియన్స్ అలా చేశారు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గర, ఇండియన్స్ ఇలా చేశారు, ఐడియా అట్లీస్ట్ సమ్ ఎయిర్పోర్ట్ దగ్గరనే డ్యాన్స్ చేశారని. సో చాలా రీల్స్ మనం ఇమిగ్రేషన్ మీద చూస్తున్నాం. సో ఈ ప్రాసెస్ లేకుండా మనం వాళ్ళ రెస్పెక్ట్ చేస్తే ఆ యొక్క కల్చర్ని, ట్రెడిషన్స్ని అండ్ రూల్స్ని, సో ఇమిగ్రేషన్ ఇష్యూస్ లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.